ప్రభాస్ సలార్ మూవీ చూశారు కదా. ఆ సినిమాలో ఎంత వైలెన్స్ ఉన్నా, ప్రభాస్ ఎంత మాస్ గా కనిపించినా అంతా ఒక పాయింట్ దగ్గర చాలా ఆశ్చర్యపోయారు. అదేంటో తెలుసా? డైలాగ్స్. ఎస్, ఈ మూవీలో ప్రభాస్ డైలాగ్స్ చూసి చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు. ఓ స్టార్ హీరో, అది పాన్ ఇండియన్ హీరో, సినిమాలో అతనికి కనీసం 5 పేజీల డైలాగ్స్ కూడా లేవు. క్యారెక్టర్ పరంగా ప్రభాస్ చాలా వరకు సీరియస్ గానే కనిపిస్తాడు. తన ఫ్రెండ్ కోసం ఏం చేయడానికైనా వెనకాడని పాత్రలో అదరగొట్టాడు. కనీసం హీరోయిన్తో కూడా పెద్దగా ఇంటరాక్షన్ ఉండదు. అయినా ఆమెను కాపాడేందుకే ఈయన నిలుస్తాడు. సినిమా పరంగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో చాలా డెప్త్ కనిపిస్తుంది. అందుకే డైలాగ్స్ తక్కువగా ఉన్నాయా అనుకోవడానికి లేదు. ఇదేదో ప్లానింగ్తోనే ప్రశాంత్ నీల్ సెట్ చేశాడు అనుకున్నారు కూడా. నిజానికి మాస్ మూవీలో హీరోలు భారీ డైలాగ్స్ చెబుతుంటే ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్లోనూ ఓ కిక్ వస్తుంది. ఆ కిక్ ఇందులో మిస్ అయిందని చెప్పలేం, కానీ ఓ కొత్త ప్రయోగం చేశాడు అనుకున్నారు. బట్ ఈ ప్రయోగం కొత్తదేం కాదు. ఇంకా చెబితే ఎప్పుడో 2 దశాబ్దాల క్రితమే తెలుగు దర్శకుడు చేశాడు. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ తెలుగు సినిమా ఫేట్ ను మార్చిన రామ్ గోపాల్ వర్మ చేసిన ఎక్స్పెరిమెంట్ ఇది. ఎస్, వర్మ పేరు చెబితే ఇప్పుడు ఎన్ని అనుకున్నా ఆయన ఒకప్పుడు ఇండియన్ సినిమాకు దిక్సూచిలా పనిచేశాడు. తెలుగు సినిమా మూస ధోరణిని శివ చైన్తో బదులు కొట్టాడు. మాస్ హీరోకు కొత్త అర్థాన్ని చెప్పాడు శివ సినిమాతో. ఇక బాలీవుడ్ కేవలం ఫ్యామిలీ మూవీస్ మాత్రమే సినిమాలు అనుకుంటున్న టైంలో అక్కడ సత్య, కంపెనీ, రంగీలా వంటి మూవీస్తో ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత అంతా వర్మ స్టైల్ని ఫాలో అయ్యారు. వర్మ క్రియేషన్స్కు అలా అప్పట్లో పరిశ్రమలన్నీ కొత్త దారులు వెతుక్కున్నాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి వర్మనే ఓ స్టార్ హీరోకు అతి తక్కువ డైలాగ్స్తో సినిమా చేశాడు. అది తనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన నాగార్జునతోనే. వర్మ నాగ్ కాంబినేషన్లో వచ్చిన అంతం అనే సినిమా అప్పట్లో కమర్షియల్గా పెద్ద హిట్ కాదు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం వర్మ క్రియేటివిటీ అర్థమవుతుంది. ఈ సినిమాలో నాగార్జున ఓ పెద్ద మాఫియా డాన్కు అనుచరుడిగా కనిపిస్తాడు. ఇంకా చెబితే తెలుగు సినిమా హీరో అంటే రాముడు మంచి బాలుడు అనే ఫార్ములాను కూడా బద్దలు కొట్టి ఈ మూవీలో నాగ్ను నోటోరియస్ క్రిమినల్ గా చూపిస్తాడు. ఇందులో నాగ్ పాత్ర కూడా అంటే చాలా తక్కువ డైలాగ్స్తో ఉంటుంది. ఊర్మిళతో లవ్ స్టోరీ టైంలోనూ అంతే ఉంటుంది. డైలాగ్స్ కంటే ఎక్కువగా యాక్షన్ ఉంటుంది మూవీలో. నిజానికి ఇదేం ఎక్స్పెరిమెంట్ కాదు, పాత్ర కోణంలోనే అలా సాగుతుంది. బట్ క్యారెక్టరైజేషన్ కు తగ్గట్లుగా డైలాగ్స్ తగ్గించడం, అది ఓ మాస్ హీరో విషయంలో అంటే అది ధైర్యం చేయడమే. ఈ ధైర్యం వర్మ ఎప్పుడో చేశాడు. బట్ అప్పుడు వర్కౌట్ కాలేదు. సలార్ మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే మేకింగ్ పరంగా చూసుకుంటే అంతం అప్కమింగ్ డైరెక్టర్స్ కు పాఠంలా ఉంటుందనేది నిజం.